సర్వశక్తి గల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ మరి స్థుతిలో శక్తి, దేవుని ఘనపరచుట. లెంట్ కాలంలో మనం పూర్తిగా ప్రార్థన చేస్తూ గడపటం కన్నా మధ్యలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ 40 దినాలు ఆధ్యాత్మికంగా సాగిపోవడం మంచిదని నేను ఈ అంశాన్ని ఎన్నుకుంటూ జరిగిందండి. ఇది మీతో పంచుకుంటాను. అయితే మనము మన జీవితంలో ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. ఆ కష్ట నష్టాల్లో ఏ విధంగా మన వైఖరి ఉండాలో కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తే నష్టం ఎవరు నమ్మాలో నేర్పిస్తుందట. అయితే బంగారం కొత్తదిగా బాగుంటుంది, బియ్యం పాతైతే బాగుంటుంది అనుకుంటాం. ఆకలి తీర్చగలిగేది బంగారం కాదు, బియ్యం కాదు. కానీ మన పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కష్టంగా తీర్చేవి కొత్త పరిచయాలు కాదు, పాత స్నేహితులు, పాతుకుపోయిన బంధాలే మనకి కొత్త పరిచయాలు మనకు సహాయపడతాయి. అటువంటి దైవ సేవకులు, దైవ ఆ విశ్వాసుల యొక్క స్నేహాన్ని, సన్నిహిత అనుభవాల్ని, మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వారిని నేను మాత్రం మర్చిపోక వారితో సంబంధాలు పెట్టుకొని వారిని ఆత్మీయంగా మన సలహాలు తీసుకోవడం చాలా అవసరం. కావాలని కష్టాలు సృజించేవాడు ఈ సొసైటీలో అంతా ఉంటారు. ప్రతి చోట మన తెలివి, మన ధైర్యం మాత్రమే, దేవుని అందరి భయభక్తులు మాత్రమే మనం కాపాడతాయని గుర్తుంచుకోవాలి. కళ్ళు మూసుకుని భవిష్యత్తు గురించి కళ్ళగంటం కాదు. ఆ కళ్ళ సాకారం కోసం మన సొంత కృషి, పట్టుదల కూడా చాలా అవసరం. నీటితో మనిషిని శరీరం శుభ్రపరిస్తే ఆలోచనల శుద్ధితో మనసు పరిశుభ్రం అవుతుంది. దేవుడు అనేవాడు సజీవుడై ఉండాలి, మనల్ని రక్షించేవాడై ఉండాలి, మనలో నివసించేవాడై ఉండాలి. అటువంటి దేవుణ్ణే మనం వెతకాలి. ఆయన మనం కనుక్కు వెతకడి దొరుకుతా అన్నాడు కదా. యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం, యేసుక్రీస్తు అంటే అభిషక్తుడు అర్థం, రక్షకుడు మరి అభిషక్తుడు రక్షకుడు. యేసుక్రీస్తు అంటే అర్థం, పరిశుద్ధాత్ముడు అంటే అంతరాత్మ. దేవుడు అంటే దేవుణ్ణి మనం వెతుక్కోవాలి. దేవుణ్ణి మనం వెతికితే దొరుకుతాడు. మనం ఆసక్తితో పట్టుదలగా వెతకాలి. ప్రార్థనలో బైబిల్లో నమ్మిన వాళ్ళు రాజులుగా, మంత్రులుగా, జ్ఞానవంతులుగా, తెలివైన వారిగా, మంచివారిగా మారారు. కానీ తాగుబోతులుగా, తిరిగిపోతుగా బైబిల్లో మంచివాళ్ళు చెడువారుగా మారటం అంటూ మనం గమనించం. దేవుడు మార్చే దేవుడు. వినేటప్పుడు వినేంత వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. మనిషికి సంస్కారం చాలా విలువైంది. నాకే తెలిసింది వేదం అనుకుంటే మూర్ఖత్వం, నేను నమ్మిందే ప్రతి ఒక్కరు నమ్మాలనుకుంటే అది మూఢత్వం, ఎదుటివాడికి ఏవి తెలియదు అనుకుంటే అది అమాయకత్వం, ఇతరుల నమ్మకాలు గౌరవించలేకపోతే అమానుషత్వం, నేను తెలుసుకోవాల్సింది ఏమి లేదనుకుంటే అది గర్వం. అందరి భావాలను అర్థం చేసుకొని మనకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకొని నిన్నవల్ల నేను పొరుగువారిని ప్రేమించి సాత్వికంతో సమాధానమిస్తూ మరి సమయోచితంగా మాట్లాడుతూ మంచి విశ్వాసగా జీవించడం చాలా అవసరం. అయితే వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటల్ని మౌనంగా వినండి, కాలమే సరైన సమాధానం చెప్తుంది. ఓపిక, సహనం బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనే ఉండవు. దేవుడు మనకు పెట్టినటువంటి విలువైన తలాంతులు. బంధము గొప్పదా, బాధ్యత గొప్పదా ఆలోచిస్తే బంధం కంటే బాధ్యతే గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు సంబంధించింది, బాధ్యతలు మరి సజీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకునేవాడ సంతోషం. అంటే మనకంటే ఇతరులు యోగ్యులుగా ఎంచుకునే బైబిల్ వాక్యాన్ని మనం ఆచరించిన వారు అవుతాం. మనకి ప్రకృతి మనకు ఎంతో నేర్పిస్తుంది. భూమి మనకు నేర్పేది ఓర్పు, నేర్పు మరి ఓర్పు, ప్రేమ. గాలి నేర్పేది కదలిక, అగ్ని నేర్పేది సాహసం, వెలుగు, ఆకాశం నేర్పేది సమానత, నీరు నేర్పేది స్వచ్ఛత. గనుక మనం ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క సృష్టిని అనుభవిస్తూనే ఉన్నాం. దాన్ని కృతజ్ఞత కలిగించాలి. అందుకే సకల ప్రాణులారా, సకల అన్ని జీవరాశులు కానీ అన్నీ కూడా సృష్టి కూడా ఆకాశములు, భూమిని 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమ వివరిస్తుంది అని చెప్పి దేవుణ్ణి పొగట్టం చూస్తాం. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వద్దు. పిల్లలు మేధావులు అయితే ఆస్తి మాకెందుకు అంటారు. పిల్లలు మేధావులు అయితే తగలబెట్టేస్తారు ఆస్తిని. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితం అంతా ఏడుస్తారు. అందుకే చదువు ఆస్తిగా ఇవ్వాలి, సంస్కారాన్ని బహుమతిగా ఇవ్వాలి. అది చాలా అవసరం. నోవాహులా నన్ను కాపాడు, అబ్రహాములా నన్ను ఎన్నుకో, యోబులా నన్ను ఆశీర్వదించు, దావీదులో నన్ను కాపాడు అని అడుగుతున్నావా? అయితే నోవాహులాగా నీతిమంతులుగా బతుకుతున్నావా? అబ్రహాంలాగా విశ్వసిస్తున్నావా? యోబులా కష్టాల్లో దేవుని విడవక ఉన్నావా?
దావీదు వలె నమ్మకంగా ఉన్నామా? ఇది మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ మన జీవిత పదాన్ని మరి మంచి మార్గంలో మనం నాటుకు సాగించుకుంటూ చాలా చాలా అవసరం. అయితే దేవుణ్ణి ఘనపరుచుకునే విషయంలో మనం ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. స్తుతించుట, ఘనపరచుట దేవుని దృష్టిలో చాలా విలువైన అనుభవాలు. దేవుని స్తుతించుట, మనం ఘనపరచుట లెంటులో చేయగలము. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ స్థుతిలో గొప్ప శక్తి ఉంది. మన జీవితాలు ప్రార్థన ద్వారా పవిత్రమైతే స్థుతి ద్వారా శక్తి పొందుతాం. మనము లెంట్ సమయాల్లో స్థుతిను ఘనపరచును కూడా వాడుకుందాం. మరి ఆజ్ఞలు పాటిస్తే మన దేవుడు ఇచ్చిస్తాడు. స్థుతి ద్వారా సడుగులు మాని స్థుతిస్తే ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆనందము అభిషేకంతో ఆయుష్ పెంచుతాడు. దేవుని జ్ఞానం పొందితే దేవుని గొప్ప శబ్దంతో మనం ఘనపరచగలం. స్థుతి ఉన్న చోట సంపద, మేలు, జ్ఞానము లభిస్తుందట. ఆత్మకు శాంతి లభిస్తుంది. నా ప్రాణము దేవుని మహిమపరుస్తున్నది అని రక్షకుని తల్లి చెప్పింది కదా. స్థుతి చేయడం ద్వారా మరి నిజంగానే మరి కీర్తన 22:3లో ఇశ్రాయేలు స్థుతిపై ఆశీనుడై ఉన్నాడని దేవుడు గణపరచడం చూస్తాం. సైతాన్ అయితే ప్రార్థన చేయడు, స్థుతి చేయడు, తనకే మహిమ కోరుకుంటాడు. గర్వం ఉంది కదా. సైతాన్ని చేయలేంది మనం చేయాలి. అయితే భయాలు మన చెదరగొట్టేస్తాయి. 8వ కీర్తన 2:3లో మరి విరోధుల యొక్కయు మరి బాధల యొక్కయు చంటి పిల్ల స్థుతుల మూలముగా ఒక దుర్గం స్థాపించావంటారు. పెద్దవారు కూడా పశువులతో కలిసి స్థుతిస్తే ఉత్సాహం కలుగుతుంది. పరిశుద్ధ నామమును సదుతిస్తూ ఆయన చేసిన ఉపకారంలో మరవకుండా ఉండాలి. 1 కొరింథీ 10:10లో సణుగిపోతే నశిస్తాం కనుక బుద్ధి కలిగితే మనకు వాయబడింది కనుక స్థుతించడం అవసరం. 1 దశలోని 5:18లో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు స్థుతించాలి. మరి మంచి కాలాల్లో, చెడు కాలాల్లో, మరి కీడులో, మేలులో కూడా స్థుతించాలి. ఆయన చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. తర్వాత 92వ కీర్తన 1లో యెహోవాను స్థుతించుట మంచిది, ఆయన కీర్తించుట బహు మంచిది అని చెప్పాడు. గొడవైపు తిరిగి మరి హిజ్కియా కూడా ఒకసారి దేవుని గురించి మరి ఎంతగానో ప్రార్థించడం మనం చూస్తాం. మరి కీర్తనలు 39-18 వరకు మనుని స్థుతించిన, నీ సత్యం గురించి వివరించిన అన్నారు. 146 కీర్తన 1-2లో నా జీవితకాలం అంతా నా దేవుని కీర్తిస్తాను, నేను స్తుతించి మహిమపరుస్తా అన్నాడు. స్తోత్రం అని మనం ఒక చదువు రానావిడ దేవుని నమ్ముకుని స్తోత్రం అంటే బదులు సూత్రం అనేదట. ఏంటి సూత్రం అంటుందంటే అది స్తోత్రం అన్నమాట. నిజంగానే సూత్రమే మన జీవితానికి. ఖాళీ సమయంలో నోటితో మనం స్తోత్రించడం చాలా అవసరం మనకి లెంట్ కాలంలో. పరిశుద్ధాలంకరణతో దేవుని స్తుతించే కృపను కూడా మన ప్రభు ఇస్తున్నాడు. యెహోషాపాతు దాన్ని ఎంత అద్భుతంగా 2వ దినవృత్తాంతములు 20:12లో మాకు ఎటు దిక్కు తోచదు, శక్తి చాలదు, నీవే మా దిక్కు అని సమర్పించుకున్నప్పుడు దేవుడే తనకి ఎంతో చక్కని మెళకువలను ఇచ్చాడు. ఆ యుద్ధం ఆయన జరిగించాడు 20:15లో. తర్వాత మరి యెహోవా మీతో కూడా ఉంటాడు, మీకోసం యుద్ధం చేస్తాడు అని చెప్పినప్పుడు 19వ వచనంలో స్తుతించిన పరిశుద్ధాలంకారాలు ధరించుకుని వాళ్ళ యుద్ధ ఆయుధాలు లేకుండా స్తుతించి శత్రువులను జయించడం ఎంతో గొప్ప అద్భుతం జరుగుతుంది. అదే రీతిగా ఎరుగో గోడల పట్ల కూడా ఎంతో స్తుతిస్తూ అర్భడంతో స్తుతించగా అది ఎంతో భయంకరమైన బలమైన గోడలు కూడా పడిపోగా వాళ్ళకి మార్గం తెరవబడింది. ఈ రకంగా స్తుతుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతుంది. తర్వాత హిజ్కియా అనుభవం కూడా జ్ఞాపకం చేసుకుంటే తను ఎంత చక్కటి ప్రార్థన చేశాడు. చచ్చిపోతాం అనగానే యథార్థ హృదయుడై కన్నీటితో ప్రార్థించాడు, జవాబు లభించింది, ఆయుష్ ఇచ్చాడు. స్వస్థత పొందాక కూడా చక్కటి ప్రార్థన చేసి స్తుతించాడు. మరి యెషయా 38:16లో మిక్కుట ఆయాసం నెమ్మది కలిగించింది, నీ ప్రేమ చేత నా పాపం దూరపరిచావు, కృపగలవాడవు అని స్తుతించాడు. మరి ప్రతి దినము మన కొత్త దినం దేవుడు ఇస్తున్నాడు, దాన్ని స్తుతులతో నింపాలి. 118 కీర్తనలో ఏమని చెప్పాడు? యెహోవా ఏర్పాటు చేసిన దినము ఉత్సహించి సంతోషిస్తా ఉన్నాడు. సంతోషంగా ఒక దినాన్ని గడపాలి. నాశనకరమకు దొంగ ఊబిలోంచి లేవనెత్తినందుకు స్తుతించాలి. దేవుని దగ్గరే కృప క్షమాపణ లభిస్తుంది, అందుకే స్తుతి చేయాలి. మరి ఈ దినాన్ని సజీవుడినై స్తుతిస్తానని ఎన్నోసార్లు 119 కీర్తన 164లో నేను దినమునకు 7 సార్లు స్తుతిస్తానని కూడా దావీదు మహారాజు చెప్పాడు. కాబట్టి 67 కీర్తనలో కూడా 4, 5, 6, 7లో దేవా ప్రజలంతా స్తుతించుదురు గాక, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక, భూమి దాన్ని ఫలమిచ్చును గాక అంటే స్తుతి అంట నీటిలో బావిలో నీరు ఊరుతాయంట, భూమి ఫలమిస్తుందంట. యెహోషువ 6:20లో స్తుతికి ప్రాకారాలు ఎరుకో గోడ కూదటం
ప్రజలకు జయం కలగటం మనం చూస్తూనే ఉన్నాం. మరి యెహోషువ 50:23లో మరి స్తుతి యాగం అర్పించేవాడు దేవునికి మహిమపరుస్తాడని గణపరుస్తాడంది. దేవునికి మాత్రమే గణపరచాలి. రక్షణ మార్గం తెరవబడుతుంది. మృతులు స్తుతించలేరు. మరి యెహోషువ 65లో కూడా మరి మరణమైన వారు పాతాళంలో ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా స్తుతిస్తారు. యెషయా 58:1-6లో మరి నిజంగా హిజ్కియా అనుభవం కూడా మనకు ఎంతో గొప్పది. ఈ రకంగా మన స్తుతులకి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మరి లెంట్ కాలంలో ప్రార్థించడంతో పాటు పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ ఆయన కనపరచడం మనం చాలా యోగ్యమైన అనుభవంగా చూస్తాం. తర్వాత యెషయా 55:12లో దేవుని కనపరిచిన ప్రజలు మరి వాళ్ళు కనపరచబడతారు. మీరు సంతోషంగా బయలువెడుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీత నాదము చేయను, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును మలుచును, దూదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షం ఎదుగును అని వ్రాయబడింది. చూసారా ఎంత మార్పు! ఆయన మానసికంగా అభివృద్ధి ఈ విధంగా కలుగు చేస్తాడు. మరి యెషయా 43:2లో నువ్వు జనముల్లో పడి దాటినప్పుడు నీకు తోడై ఉండి, నదిలో పడి వెళ్ళినప్పుడు పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు పొర్లి పారవు. ఆయన కాలు ఎంత గొప్ప వాగ్దానం మనకు ప్రభు ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని ఆయన స్తుతించడంలో పొందుకుంటాం. ఆయన 150 కీర్తనల సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలని చెప్పాడు. ప్రాణమున్న ప్రతి ప్రాణి స్తుతించాలి. కీర్తనలో 86:12లో నా పూర్ణ హృదయముతో నీకు స్తుతిస్తాను, నీ నామము నిత్యము మహిమపరిచేద్దాను. మనం చూసినప్పుడు దేవుని సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు సాగిలపడి కిరీటములు పారవేశారు. ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడు అన్నారు. మత్తయి 15:8లో శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడుతూ వాళ్ళు పెదవులతో కనపరుస్తారు కానీ వారి హృదయం దూరంగా ఉందన్నాడు. మనం అలా ఉండకూడదు. ఆయన హృదయం పూర్తిగా మనం గనపరుచుకోవాలి. ఆయన గనపరచడం ఎట్లాగా అంటే కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం. మొదటిగా ఇచ్చుడు ద్వారా మనం గనపరచవచ్చు. సామెతలు 3:9లో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆస్తి భాగం నిచ్చి దేవుని గనపరచము. 10వ కూడా ఘనత కూడా మరి నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగుల్లో కొత్త ద్రాక్షరసం పొంగి పొరలతో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఏబేలు కయ్యను ఆ అర్పణల విషయంలో కూడా మరి ఏ విధంగా దేవుడు లక్ష్య పెట్టాడో మనం గమనించాం కదా. రెండోది వీరులను కనికరం చూపువాడు గంత పొందుతాడు. సామెతలో 14:31 వీరులు కనుకరించేవాడు గణపరచబడతాడు. ఆ విధంగా మనము అనాథలకు పేదలకు విధవరాండ్లకు సాయం చేస్తే దేవుడు గణపరుస్తాడు. సబ్బాత్ మనం పరిశుద్ధంగా ఆచరించడం ద్వారా దేవుని గణపరుస్తాం. యెషయా 58:17 మన ఆశీర్వాదం రావాలంటే మరి పరిశుద్ధాన్ని మనం సరిగ్గా ఆచరించడం మనం చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా గణపరుస్తాము. మన హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నాడు. మన హృదయాన్ని మన మనసును పూర్తిగా ప్రభువే పెట్టుకుని పవిత్ర కాపాడుకోవడం వల్ల ఆయన గణపరుస్తాం. మరి 5వదిగా దేవుడు తన జీవితాలు చేసిన అద్భుత కార్యాలు మేలు గురించి సాక్ష్యం చెప్పుడు ద్వారా గణపరుస్తాం. కీర్తన 103:2 దావీదు నా ప్రాణమాహ్యమని సంతించము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము, దేవునికి స్తుతియాగం చేస్తూ స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని 50 కీర్తనలు చూస్తాం. మేలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇతరులతో మనం చెప్పుకోవాలి. తర్వాత 6వదే దేవుని చిత్త ప్రకారం చేయటం వల్ల గణపరుస్తాం. మనం ఆయన చిత్తం చేయాలి, అప్పుడు ఆయన మనల్ని గణపరుస్తాడు. రహస్యంగా ఉండే దేవుడు మరి మనకి ప్రతిఫలం ఇస్తాడు. సైతాన్పై విజయం సాధించడం ద్వారా గణపరుస్తాం. సైతాన్ని ఎదిరించాలి, వాడు పారిపోతాడు. ఎఫ్ఎస్సి 6లో అపతంత్రములు ఎదిరించడానికి శక్తిమంతులు అవునట్లు సర్వాంగ కవచం ధరించుకోవాలి. మనం అప్పుడే విజయం పొందుతాం. చివరిగా దేవుని సేవించడం ద్వారా ఆయన మహిమపరుస్తాం. ఈ విధంగా ఒకరిని సేవించేలా నా తండ్రి గణపరచబడతాడు. ఈ రకంగా మన జీవితాలు మరి దేవుణ్ణి గణపరిచే రీతిగా ఉండటానికి ఇష్టపడదాం. సిలువ యొక్క ధ్యానం మనం ఈ దినాల్లో ఎక్కువ సిలువ గురించిన తలంపులతో మనం ఉంటున్నాం కాబట్టి అది కూడా ఒకసారిగా చివర ముగించుకుందాం. ఈ దినం లెంట్ దినాల్లో ఉంటున్నాం కాబట్టి లెంట్ అంటే వసంతం కదా. వసంతకాలంలో మరి వృక్షాలన్నీ ఆకులు రాల్చివేసి మూడిబారిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు తొలకరి జల్లుతో వసంతకాలం వచ్చి మళ్ళీ చిగురిస్తే అది లెంట్ కదా. అది అలాగా మన జీవితాలు మరి నిరుత్సాహాలతో భక్తితో వాడిపోయినప్పుడు ప్రభు యొక్క శక్తి మనలో ఆవరించినప్పుడు మనం శక్తివంతులమై మరి 2 దినాల్లో మనం ధ్యానం చేసినప్పుడు ప్రభు మన దగ్గర అవుతాడు. వ్యక్తిగతంగా బలం పొందుతాము.
నా నవాదంలో మోసే దినాల్లో క్రీస్తు దినాల్లో ఉపవాసం కాదు. ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న 40 దినాలు మనం ఒక 40 కాదు, 365 రోజులు కూడా సిలువ ఎత్తుకుని వెంబడించడం మనకు చాలా చాలా అవసరం అని గ్రహించుకోవాలి. మరి 1 యోహాను 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు ఆ దేవుడితో అద్వితీయ కుమార్ లోకం పంపాడు. అందువల్ల మన దేవుని యొక్క ప్రేమ మన యందు స్పష్టంగా ప్రత్యక్షపరచబడుతుంది. సిలువ అంటే ఏంటి? శక్తి. అది ఎప్పుడు చెప్పుకునే వాక్యమే. 1 కొరింథీ 1:18 సిలువను గురించిన వార్త నశించే వారికి విరుతనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి ద్వారా మనము పాపము, ఏలోక విచారాలు, సైతాను, మరణాన్ని మనం జయించేస్తాము. సిలువ అంటే సమాధానము. ఎఫెసీ 2:16 దేవుడు మనం సమాధాన పరచడానికి బలయ్యాడు. 2 కొరింథీ 5:19 అంత సమాధాన పరుచుకున్నాడు. ఆయన సమాధానం కర్త. చనిపోవడం ద్వారా మనకు దేవునితో సమాధానం దొరికింది. సిలువ అంటే సంధి. కొలసి 1:20 యేసు ప్రభువు మన సిలువ రక్తం ద్వారా మనం దేవునితో సంధి చేసుకోగలిగాం. సిలువ అంటే విధేయత. పిలిపి 2:8 సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు, అంతో తగ్గింపు చూపించాడు. తల వంచి మరి మురికి పాదాలు కూడా కడిగిన సహనం చూపించాడు. ఆ తగ్గింపు చూపించిన క్రీస్తు మనకు విధేయత నేర్పాడు. సిలువ అంటే సహించుట. హెబ్రీ 12:2 తన ఎదురు ఉంచిన ఆనందం కొరకే మనం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. సిలువ అంటే విజయము. కొలస్సీ 2:15 సిలువ చేత జయోత్సాహం కలిగింది. పాపం మీద, మరణం మీద విజయం కలిగింది. నిజంగా సిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదాలు కూడా మనం పొందుకున్నాం. గల్తీ 3:14 అబ్రహాం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. కాబట్టి ఆదికాండం 12 చెప్పింది, నేను గొప్ప జనంగా చేసి ఆశీర్వదించి నీ నామము గొప్ప చేస్తవే కాక నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్దించే వాళ్ళని ఆశీర్దిస్తాను, దూషించే వాళ్ళని దూషిస్తాను. చక్కటి మాట. భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడును. మనం కూడా సమస్త వంశాల్లో ఉన్నాం. ఈ ఆశీర్వాదాలు కూడా మరణం ద్వారా మనకు అందుకోవడానికే దేవుడు సిలువ మరణం పొందాడని నమ్మాలి. సిలువ ద్వారా ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలు కూడా తిరిగి పొందుతాం. ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి సృష్టి అధికారము, నీతి అంతా కూడా సహవాసము మళ్ళీ కడమటి ఆదామైన క్రీస్తు ద్వారా సిలువ ద్వారా మనం పొందుకుందాం. సిలువ ద్వారా విలువైన అనుభవం ఇంకొకటి అంటే క్షమాపణ. ఆ క్షమాపణ లూకా 6:27 నీ శత్రువులు ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయండి, శపించి వారిని దీవించండి, హింసించి వారి కోసం ప్రార్థన చేయండి. ఈ విధంగా మనం దేవుని యొక్క క్షమను మనం అనుసరించాలి. అదేవిధంగా స్టెఫన్ కూడా క్రీస్తు చెప్పిన మాటే, వీళ్ళు ఏం చేస్తారు, ఎరుగరు క్షమించమనే చక్కని అనుభవాన్ని అనుకరించాడు కదా. మనము అదే రకంగా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. మన క్రీస్తు స్వరూపులకు మార్చబడానికి ప్రయత్నించాలి. అప్పుడు యేసు ప్రభు మన కొరకు సులభ బలియాగం ఇచ్చి మనకి ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చినందుకు స్తుతించాలి, ఘనపరచాలి. శిలువ ధ్యానం ద్వారా అందరూ ఆత్మీయంగా బలపడి దేవుని యొక్క సన్నిధిలో లోతైన అనుభవాలు పొంది ముందుకు సాగిపోవాలని దేవుని కోరుకోవాలి. సిలువ నీడలో మనం క్రైస్తవుడు జీవించాలి. మరి క్రీస్తు సిలువ నీడలోనే మనకి విశ్వాసికి బ్రతకగలము. మనకి రోగాలకు స్వస్థత లభిస్తుంది, భయాలు పటాపంచలు అయిపోతాయి, మరి సంతానం లేమిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. సిలువ నీడలో క్రైస్తవుడు జీవించి ఆత్మస్థితి ఛార్జ్ చేసుకోవాలి. మరి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎలా ఉంటుందో ఆత్మస్థితిలో లెంట్ సమయంలో ఛార్జింగ్ చేసుకున్న సమయం ఇది. అది ఛార్జ్ చేసుకొని ఆ బలమైన శక్తితో మనం ఇతరులకు మరి ఆశీర్వాదకరంగా ఉండాలి. పాల్యంచో రోజు సిలువ ధ్యానం చేసి ఆత్మీయమైన మేలు పొందాడని సాక్ష్యం ఇచ్చాడు. మనం కూడా 5 నిమిషాలు లేవగానే సిలువను ముందు ఉంచుకొని ఆయన శ్రమలు ధ్యానిస్తుంటే ప్రార్థనాత్మ కలిగిన వారమై స్తుతించుకొని ప్రార్థించుకొని, నా కొరకు ఇంత శ్రమపడ్డావా ప్రభు, ఇంత రక్షణ ఇచ్చావని మనం రోజు స్తుతించాలి. ఆయన రక్షణకై స్తోత్రం అని మనం చెప్పుకునే అవసరం మనకుంది. అనేక దీవెనలు మనం పొందేవాళ్ళంగా ఉంటాం. మరి ఆయన ఒక మంచి సేవకుడు, ఏర్పరచబడిన సేవకుడు, ప్రియమైన సేవకుడు, అభిషేకించబడిన సేవకుడు, వాక్యమైన నీతిని బయలుపరిచే సేవకుడు, విజయం పొందిన సేవకుడు, నిరీక్షణ ఇచ్చే సేవకుడు, నిత్య జీవం ఇచ్చిన సేవకుడు, తగ్గించుకున్న సేవకుడు. ఆయన స్వరూపము సగసు లేకుండా మా కోసం ఎంతగానో తగ్గించుకున్నాడు.
వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు, రిక్తుడిగా ఉన్నాడు. ఆయన ఎఫ్ఎస్సి 2:16 సిలువ వల్ల ద్వేషము సహించి ఏకము చేసిన సమాధానకర్త అయి ఉన్నాడు, సమాధాన కారకుడు అయ్యాడు, విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు, సిలువలో సహనం చూపించిన వాడిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క కృపలో మరి సిలువ యొక్క పవర్ని మనం గ్రహించుకుని సిలువ శక్తిని పొంది విధేయత సమాధానాన్ని మనం పొందుకుందాం. సిలువ విలువైంది, సిలువ భరించాలి, సిలువను మరి రాజ్యాన్నిటిని వెతకాలి. అప్పుడే మరి సిలువ గుర్తులు మన మీద ముద్రింపబడాలి. అప్పుడు జీవ కిరీటం పొందే ధన్యత పొందుతాం. అటువంటి లోక మర్యాద అనుసరించకుండా ఉత్తమము సంపూర్ణమును దేవుని చిత్తమరిగి మనసు నూతన వల్ల రూపాంతరం పొందే అనుభవాల్లో మనం దేవుని వైపు చూద్దాం. ఇటు కృప